నమస్కారం గురుగారు. నమస్కారం. ఉన్నట్టుండి బంగారం అమ్మడం, సో బంగారం లేకుండా ఉండడం అంటే వాళ్ళ జాతకంలో అలా ఉంటుందా, లేకపోతే శుక్రుడు మంచి స్థానంలో లేనప్పుడే ఇలాంటివి జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బంగారం ఎందుకు దూరం అవుతుంది? బంగారం దూరం అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. అందులో మొదటిగా జాతకంలో శని ప్రభావం ఉండడం వల్ల కొన్నిసార్లు మనం ఉన్న వస్తువులు అమ్ముకునేటువంటి యోగం ఉంటుంది. అలాగే మీరు అన్నట్టుగా శుక్రగ్రహం యొక్క స్థితి అంటే నీచ స్థితిలో ఉన్న, లేదు అది శత్రుభావంలో పడినా అది పోయేది ఉంది. ఇంకొకటి నేను చెప్పేది కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉండొచ్చు, బట్ నిజం ఏంటి అంటే మన ఇంట్లో అమ్మాయి పుట్టింది, మనం ఏమని పోలుస్తామండి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవిగా భావిస్తాం. మన అమ్మాయి లక్ష్మీదేవి, మరి మీ భార్య ఏమవుతుంది? లక్ష్మీదేవి కాదా? మన తల్లి లక్ష్మీదేవి కాదా? అంటే మన పూర్వీకులు మనకి ఎలా భావించారు అంటే అమ్మాయి అంటే ఒక తత్వం, ఆడపిల్ల ఎవరైనా కూడా లక్ష్మీదేవిగా భావించారు. మనం చేస్తున్న మొదటి తప్పేంటి? వాళ్ళకి విలువ ఇవ్వకపోవడం, దుర్భాషలు ఆడడం, వారిని ఇబ్బంది పెట్టడం. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది మన దగ్గర? ఒక లక్ష్మీదేవిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకో లక్ష్మీదేవి ఎలా వస్తుంది? ఇంట్లో ఉన్న లక్ష్మిని గుర్తించకుండా బయట ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజ చేస్తే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? రాదు. నేను చెప్పింది ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా నిజం. ఎక్కడో ఉన్న అమ్మవారికి అర్చన చేయడానికి రెడీగా ఉన్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి విలువ ఇవ్వకపోతే మన దగ్గర ఎలా నిలబడుతుంది? నిలబడేది ఇక్కడి నుంచే. చిన్న చిన్న మార్పులే పెద్ద రిజల్ట్ ఇస్తాయి. అంటే అలా అని చెప్పి వాళ్ళని అన్నాం అని కాదు, విలువ ఇవ్వాలి. ఒక మనిషికి ఒక మనిషి విలువ ఇవ్వడం, మనిషిని మనిషిగా గుర్తించడం. పిల్లలు అన్నదాక తప్పులు చేస్తారు, వాటిని మనం ఎలా చేయాలి? లేదా మన ఇంట్లో ఉన్న సహధర్మచారిని తప్పు చేస్తుంది, ఎలా చెప్పుకోవాలి? దీంట్లో కూడా లక్ష్మీదేవి నిలబడుతుంది, అది కూడా నిలబడుతుంది. రెండోది, కొంతమంది కోపంలో నీ డబ్బులు ఎవరికి కావాలని ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బు నిలబడదు. అహం ఎక్కడుందో డబ్బు ఉండదు. కొంతమంది విలువైన వస్తువుల్ని భూమి మీద పెడుతూ ఉంటారు, అలా పెట్టకూడదు. విలువైన గ్రంథమైనా సరే, పుస్తకాలైనా, లక్ష్మీదేవి అంటే బంగారం కింద పెడితే మనం ఏదో పరధ్యానం నుండి కింద పెడతాం, అలా పెట్టరాదు. వీటివన్నిటి వల్ల పోతుంది. ఇంకొక తప్పు ఏంటి అంటే మనం వస్తువులు అవసరానికి అనవసరానికి కొంటూ ఉంటాం. చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు అనగానే. షాపింగ్ చేయడంలో తప్పు లేదమ్మా, షాపింగ్ ఎంతైనా చేయండి. అది మీ అవసరమైన షాపింగా? అది కూడా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఏంటి అని మీరు అడగచ్చు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. నిగూఢంగా వెళ్తే అమ్మవారు ఎక్కడుంది అంటే, అమ్మవారు వృధా చేయకుండా ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ ఉంది. అమ్మవారు ఎక్కడుందో అంటే అమ్మవారిని అమ్మవారిలా ఎక్కడ భావిస్తారో అక్కడ నివాసం ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని విలువ ఇచ్చే చోట మీరు ఉంటారా? విలువ లేని చోట మీరు ఉంటారా? విలువ ఉన్న చోటే ఉంటాను గురుగారు. మరి అమ్మవారు కూడా అంతే కదా, అంతే ఉంటుంది. ఇది చిన్న విషయం, కానీ చాలా పెద్ద రిజల్ట్. అర్థం చేసుకుని చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆరాధన చేయడం ఎంత అవసరమో ఆరాధింపబడడం అంత అవసరం. ఆరాధింపబడేది ఎవరు? మాతృమూర్తి, ఆడపిల్లలు, దేవతామూర్తులు, గోవు, మంగళ ద్రవ్యాలు, ఇవన్నీ అవే. లక్ష్మీప్రదమైన వస్తువులన్నిటిని మనం గౌరవించడమే లక్ష్మీదేవికి దగ్గరకు ఉండడం. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం వద్దన్నా ఉంటుంది, చేయొద్దన్నా చేస్తాం. డబ్బు వద్దన్నా వస్తుంది, నుంచున్నా వస్తుంది, కూర్చున్నా వస్తుంది, ఎక్కడున్నా వస్తుంది. ఎందుకంటే మనం ఆవిడకి ఇచ్చే విలువ అలాంటిది. కాబట్టి ఇది అర్థం చేసుకుని భక్తులందరూ కూడా ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.